హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మన ఇంట్లోనే ఎంతో టేస్టీ గులాబ్ జామ్ తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి. చాలా ఈజీనండి, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేయొచ్చండి. అంతకుముందు ఒకళ్ళు అయితే నన్ను అడిగారు, అన్నీ పెట్టారండి, గులాబ్ జాములు కూడా పెట్టండి చాలా బాగుంటుంది అన్నారు. కానీ నాకు మరి టైం సరిపోక నేనైతే పెట్టలేదు. ఇప్పుడైతే మరి చిన్న ప్యాకెట్ 50 గ్రాముల ప్యాకెట్ తోటి మీకు ఈజీగా సింపుల్గా చూపిస్తున్నాను. ఈ పండగల సీజన్లో మళ్ళీ పండగలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇక ఇక్కడ నుంచి మరి చలికాలం నుంచి మరి క్రిస్మస్, జనవరి, సంక్రాంతి అన్నీ ఇక్కడ నుంచి మన తెలుగు వాళ్ళ పండగలన్నీ కూడా మరి స్టార్ట్ అవుతాయి కదా. మరి ఈ గులాబ్ జాములు ఈజీగా చక్కగా చూసారు, అసలు ఎంత బాగుందోనండి. అసలు గోల్డ్ కలర్లో చక్కగా ఎంత అందంగా ఉందో కదా. ఈ గులాబ్ జామ్ని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవటం ఎలాగో మన వీడియోలో చూద్దామండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ సపోర్టింగ్ కోసం లైక్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. తయారు చేసే విధానాన్ని చూద్దాం ఈ వీడియోలోన. ఈ పండుగల సీజన్లో ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టుకునే ఐటమ్ అండి గులాబ్ జామ్. తయారు చేసుకోవటం ఎలాగో చూద్దాం. ఇది ఇప్పుడు మిల్క్ తీసుకుందామండి. పాలు అయితే కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి, ఒకేసారి వేయద్దండి. ఒకేసారి వేసామంటే జావ అయిపోయిందంటే మళ్ళా మరి పిండి మరి కలుపుకోవటం వీలవుతుంది. కాబట్టి చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇది ఇలా చేసి ఉండలు చేసుకుందామండి, మీరు చూపిస్తాను మీకు. ఇంతేనండి, ఇలాగా ముద్దగా వచ్చేసేయాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఇంతేనండి, ఇలా ముద్దగా చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మెత్తగా పిసకాలన్నమాట. పిసికిన తర్వాత ముద్దలా చక్కగా వచ్చిన తర్వాత దీన్ని చక్కగా గుండ్రంగా రెండు చేతుల్లోనూ అరచేతుల్లో పెట్టుకొని ఇలాగా గుండ్రంగా వచ్చేటట్టు మరి తయారు చేసుకుందామండి. మీ సైజు మీ ఇష్టం అండి అది. మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసి చూపిస్తాను మీకు. ఈలోపండి స్టవ్ వెలిగించేసేసి ఒక బౌల్లోన వాటర్ తీసుకోండి. ఇదిగోండి గ్లాస్ తోటి, గ్లాసున్నర అలా తీసుకోండి. నేనైతే ఇది 50 గ్రాములండి, 50 గ్రాముల ప్యాకెట్ తీసుకున్నాను. సుమారుగా ఉరామరిగా కొంచెం ఒక పావు కేజీ పంచదార తీసుకుంటున్నాను నేను. అంటే తీపి ఎక్కువ అన్నది కాదు, కానీ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరి జ్యూసీగా ఉంటే దాంట్లో చక్కగా గులాబ్ జామ్ ఉంచుకొని తినడానికి బాగుంటుంది. కాబట్టి మరి నేను పావు కేజీ తీసుకుంటున్నాను. మనం ఇది స్టవ్ మీద పెట్టిన తర్వాత కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా పంచదార నీళ్ళలో కరిగే వరకు. ఈలోపు ఇది మరి చక్కగా మరుగుతూ ఉంటుందండి. ఈలోపు మనం ఈ గులాబ్ జాముల్ని మరి ఉండలుగా తయారు చేసుకొద్దాము. నాకైతే అండి 50 గ్రాముల గులాబ్ జామ్ ప్యాకెట్కి కరెక్ట్గా 25 అయినాయండి. ఈ సైజు సరిపోతాయండి. మీ ఇష్టం అండి, పెద్దవి చేసుకోవాలన్నా అది మీ ఇష్టం. నేనైతే మరి ఈ సైజు చేసుకున్నాను, 25 అయినాయి. ఒక స్టవ్ వెలిగించి బాండు దీన్ని పెట్టేసేసి మూకుడు నెయ్యి తీసుకుందామండి. నెయ్యి అయితేనే బాగుంటుంది. గులాబ్ జామ్ నెయ్యిలోనే కాల్చాలి, నెయ్యిలో వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది. అదే రీతిగా మరి ఇంట్లోదే కాబట్టి పాలతోనే తయారు చేసుకోండి. ఇవైతే పిండి కలిపేటప్పుడు పాలతో కలపండి. పిండి అయితే గులాబ్ జామ్ పిండి. ఈ పంచదార పాకం అయితే సరిపోతుంది. గ్లాస్ వాటర్కి వచ్చేసింది. గ్లాసున్నర తీసుకున్నాం కదా, కలర్ కూడా చేంజ్ అయింది. సరిపోతుందండి, మరి అంత చిక్కగా అవసరం లేదు. కొంచెం పలుసుగా ఉంటేనే మరి గులాబ్ జామ్ తినడానికి బాగుంటుంది. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు దీంట్లోకి యాలక్కాయ పౌడర్ వేద్దామండి, ఇలాచి. ఇలా కలిపేసి ఇంకా ఒక పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇప్పుడు నెయ్యి వేడెక్కిపోయిందండి. ఈ నెయ్యి అయితే మాత్రం సిమ్లో పెట్టుకోవాలి, పెద్ద ఒత్తి అయితే పెట్టద్దండి, మాడిపోద్ది. కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా చిన్నగా కలిపితే సరిపోతుంది. పెద్ద మంట అయితే పెట్టద్దండి. పెద్ద మంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే మాడిపోతుంది అన్నమాట త్వరగా. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి చక్కగా. వీటిని ఈ జ్యూస్లో వేసేసుకోండి. ఇదిగోండి ఇలాగా.
మిగిలినవి కూడా వేసేద్దామండి. సిమ్లోనే ఉంచండి, పెద్ద మంట అయితే అస్సలు పెట్టద్దండి, మాడిపోతాయి, అప్పుడు బాగోవు, టేస్ట్ మారిపోతుంది, తినడానికి అస్సలు అంత బాగోదన్నమాట. నాకైతే 2 ఆయిల్కి సరిపోయినాయి. ఈ 25 ఈ వేయించినవి కూడా ఇవి కూడా తీసేద్దామండి. మిగిలిన గులాబ్ జాములు చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి, బంగారు కలర్లోకి. ఇప్పుడే బాగుంటాయండి. చూసారా, లైట్గా పొట్ట విప్పినట్టు కానీ బాగుంటుందండి. ఇలాగే రావాలి గులాబ్ జాము, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది క్రంచిగా ఇష్టపడేవాళ్ళు వేడి మీద తినండి, చాలా బాగుంటుంది. లేదంటే మెత్తగా స్మూత్గా తినాలనుకున్నప్పుడు, అలా తినాలనుకున్న వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. నెయ్యి అయితేనే టేస్ట్ బాగుంటుందండి. స్టవ్ ఆపేద్దాము. ఈ గులాబ్ జాముల కథ చెప్పాలంటేనండి, మరి నేను ఫస్ట్ నేర్చుకున్న వంటకాల్లోన ఇదైతే స్కూల్లో నేర్చుకున్నాను. నేను స్కూల్లో 7th క్లాస్లో మా టీచర్ గారు మరి స్టవ్ తీసుకొచ్చి, కిరసనాయిల్ స్టవ్లు ఉండేవండి ఎప్పుడులో, ఆ కిరసనాయిల్ స్టవ్ తీసుకొచ్చి స్టవ్ మీద మరి ఇవన్నీ కూడా తయారు చేసేసి చూపించారు. మేము 2-3 గులాబ్ జాములు చిన్న బాక్సులు వేసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళకి అలా చూపించామన్నమాట. ఆ హ్యాపీనెస్ వేరండి, ఆ రోజులు మళ్ళా రావు. మరి నా గులాబ్ జామ్ అలా నేర్చుకున్నాను నేనైతే. స్కూల్లోనే నేర్పించారు, 7th క్లాస్లో నేర్పించారు మా స్కూల్లో. 7th క్లాస్ టీచర్ గారు పిల్లలందరికీ మరి అలా తలా 5 రూపాయలు 10 రూపాయలు అలాగా కనెక్ట్ చేసి ఆ డబ్బుల ద్వారా మరి ఇలాగా గులాబ్ జామున్ చేసుకొని, మరి నిజంగా అది చాలా మంచి హ్యాపీ అనిపించింది నాకైతే. అది ఊహించుకుంటే గులాబ్ జాములు చేసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, ఆ సిచ్యువేషను. చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ పండుగ సీజన్లో కూడా మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. చూసారా, మనం చేసిన 25 గులాబ్ జాములకి ఆ 50 గ్రాముల ప్యాకెట్కి చక్కగా సరిపోయిందండి. చాలా ఎమ్మీగా పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. అసలు అంత బాగుంటుంది అన్నమాట. మరి గులాబ్ జాములు ఈ పండుగ సీజన్లో తప్పకుండా మీ ఇళ్ళల్లో కూడా తయారు చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.